ఈ వర్టిగో వచ్చిన వాళ్ళలో ఎలా ఉంటుందంటే, కళ్ళు కంటిన్యూగా అంటే నిలబడనివ్వదు, కూర్చోనివ్వదు. అలాగే పనుకోవాలి. సైలెంట్‌గా అలాగే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిచామంటే కంప్లీట్‌గా మన చుట్టూ స్పిన్ అయిపోతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ గూడా. ఇలాంటి వర్టిగో రావడానికి మనం గుర్తుపెట్టుకుంటే చాలామంది ఎవరైతే నిద్ర సరిగా లేకుండా ఎక్కువ సేపు ఓవర్ టైర్డ్ అయిపోయి ఇలాంటి వాళ్ళల్లో ఈ వర్టిగో అనేది ఇయర్ లోబ్స్‌లో నుంచి ఏర్పడే ఇంబాలెన్సెస్ వల్ల ఆ ఆప్టిక్ నర్వ్ ఏందంటే కళ్ళకి సంబంధించిన నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ స్పిన్ ఆఫ్ ది ఈ వర్టిగో అనేది ఈ బినైన్ వర్టిగో అనేది కామన్‌గా బీపీపీహెచ్ అంటాము. ఈ వర్టిగో అనేది మనకు ట్రిగ్గర్ అవుతుంది. సో, ఇలాంటి వాటినప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్‌గా రెస్ట్ తీసుకొని వీలైనంత వరకు ఎటువంటి పనులు ఏది మనము అటెండ్ కాకుండా వీలైనంత వరకు లిక్విడ్స్‌ని బాగా తీసుకొని, తర్వాత వాటర్ కంటిన్యూగా బాగా తీసుకుంటూ, స్టమక్ ఇరిటేట్ కాకుండా ఉండే డైట్. స్టమక్ ఎప్పుడు ఇరిటేట్ అవుతది? మసాలాలు, సాల్టు, లేకపోతే ప్రిజర్వ్డ్ ఫుడ్డు, పికిల్స్ ఇట్లాంటివి ఎప్పుడైతే మనము ఆ టైంలో ఆ నాజియా ఉంది గదా! అని ఆ టైంలో మనము ఈ ఫుడ్‌కి రిలేటెడ్ లేకుండా తీసుకుంటే ఆ వర్టిగో ఇంకా ఎక్కువగా వేరే రూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది చాలా జాగ్రత్తగా మనము ఆ డైటరీ అండ్ రెస్టింగ్ పొజిషన్ గాని తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఇది ఏ మందులు లేకుండా వితిన్ 3-4 ఆర్ 5 డేస్‌లో ఇది కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. తర్వాత దీన్ని మనము నెక్ ఎక్సర్‌సైజుల ద్వారా మనము బాగా స్ట్రెంథెనింగ్ చేసుకొని ఈ వర్టిగో ఆ స్పిన్ ఆఫ్ కండిషన్‌ని కన్‌ఫ్యూజ్ చేయటం వల్ల మనకు ఈ వర్టిగో మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. ఇలాంటి వర్టిగోని మనము భయపడకుండా జాగ్రత్తగా మనము చాలా చక్కగా తగ్గించుకోవచ్చనమాట.